నాకొక విషయం అర్థం కావట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి మన జంతువులన్నీ దాడికి గురవుతున్నాయి. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయినా ఈసారి కూడా మన గ్రామ ఆఫీసర్ గారు ఏమీ చేయలేకపోతున్నారు. అది నిజమే. అయితే ఏదైనా శక్తి చేసే పని అయి ఉండాలి, లేదా ఏదైనా చెడాత్మ చేసే పని అయి ఉండాలి. ఇది మధ్యప్రదేశ్లో ఉన్న బాంధవ్ఘాట్ నేషనల్ సాంక్చురీ పక్కన ఉన్న ఒక గ్రామంలో జరిగింది. ఇది 1985లో జరిగిన సంఘటన. ఈ గ్రామంలో ఉన్న పెంపుడు జంతువుల మీద ఏదో తెలియని దాడి జరుగుతూనే ఉంది. ఒకటి ఇక్కడ జంతువులు మాయమైపోతున్నాయి, లేదంటే సగం తిన్న వాటి శవాలు దొరుకుతున్నాయి. అవి చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉండేది. గ్రామస్తులకు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు ఇది ఏదో జంతువు చేసే పని అనుకోలేదు. ఇదంతా ఏదో దుష్టశక్తి చేస్తోందని అనుకుంటున్నారు. ఆ సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణ కూడా పనిచేశారు. అతనికి తెలీదు తనకి రాబోయే రోజులు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజులుగా ఉంటాయి అని. ఇదంతా 1985లోనే చలికాలంలో మొదలైంది. ఎవరో ఒకరి పెంపుడు జంతువు మాయమైపోతూ ఉండేది. ముందు అప్పుడప్పుడు జరిగేది, కానీ ఆ తరువాత రోజూ జరగటం మొదలైంది. గ్రామస్తులు ఇదంతా భూత ప్రేతాల పనే అన్నారు. కానీ నేనదంతా ముందుగా నమ్మలేదు. అలాగని దీనికి కారణమేంటో నేను చెప్పలేకపోయాను. రోజు రోజుకి ఈ దారుణం పెరుగుతూనే వచ్చింది. ఎవరక్కడ? ఎవరున్నారో చెప్పండి. నా ఆవు చనిపోయింది. నేను ఇప్పుడే కదా దాన్ని గడ్డి వేశాను. ఈ సంఘటన జరిగిన తరువాత గ్రామస్తులందరూ అదే సమయంలో అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అదిగో అలా చూసావా? ఈ గుర్తు మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుస్తుంది. ఖచ్చితంగా ఇది ఆ చెడు ఆత్మరక్తం అయి ఉంటుంది. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. పద వెళ్దాం.
చప్పుడు చేయకుండా రండి. ఆగండి ఆగండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అడవి మొదలవుతుంది. ఇంత రాత్రిపూట ఇంతకంటే ముందుకు వెళ్ళటం సింహం నోట్లో మనం తల పెట్టడం అవుతుంది. సరే, అయితే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. కానీ ఇంకా ఆలస్యం చేయకూడదు. మనకి న్యాయం జరగకుండా ఈ రోజు ఆయన వదిలిపెట్టకూడదు. ధర్నా చేద్దాం. ఒకటి మన సమస్యను పరిష్కరించాలి, లేదంటే దీన్ని పరిష్కరించడానికి మనకి అధికారం ఇవ్వాలి. వాళ్ళ గనక ఏమీ చేయలేకపోతే మనమే ఏదో ఒకటి చేయాలి. సరేనా? ఏమంటారు? పదండి. పదండి. పదండి, పదండి. ఈ రోజు మనం ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. ఈ రోజు న్యాయం జరగకుండా న్యాయం జరగకుండా ఈ రోజు ఆయన వదిలిపెట్టేదే లేదు. ఆయన న్యాయం అడుగుతాం. ఏమైంది? అందరు ఇలా కట్టకట్టుకు వచ్చారో మాట్లాడడానికి రాలేదు. సార్ని పిలవండి, ఆయనతో మాట్లాడండి. ప్రశాంతంగా ఉండండి. సార్ వస్తారు, ఒక్కరొక్కరుగా మాట్లాడండి. ఎలా ఉండమంటారు సార్? మాకు ప్రశాంతత లేకుండా చేస్తుంటే. ఆగండి, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఏదో ఒకటి చేయండి. ఈ రోజు మా జంతువులు కనపట్లేదు, రేపు మా పిల్లలు కనపడరు. అప్పుడేం చేయాలి? అవును, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఒకవేళ మీరు ఏమీ చేయకపోతే కనుక కనీసం మాకు అడవిలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. మహా అయితే ఏమవుతుంది సార్? చచ్చిపోతాం. వెళ్ళకపోయినా సరే చచ్చిపోతాం, అంతే కదా? కనీసం ఆ పిశాచితో మేమైనా పోరాడి తీరుతాం. ఇవ్వండి. చూడండి, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ దెయ్యాలు భూతాలు ఏమీ లేవని. ఇది ఖచ్చితంగా జంతువు పనే. మేము దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఎప్పుడు పట్టుకుంటారు సార్? మేమందరూ చచ్చిపోయిన తర్వాత? లేదు లేదు, మాకు మీ మీద నమ్మకం లేదు. ఏది ఏమైనా సరే మేము అడవికి చూడండి, మీరు దయచేసి నా మాట వినండి. లేదు సార్, ఇప్పటికి ఆలస్యం అయింది. ఇంకా వద్దని చెప్పకండి. నేను మీ అందరి కోపాన్ని అర్థం చేసుకోగలను, అలాగే మీ భయాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ కేవలం ఒక వారం, నాకు ఒక వారం గడువు ఇవ్వండి. నేను ఆ జంతువుని ఎలాగైనా పట్టుకుని మీ ముందుకు తీసుకొస్తాను. కనీసం అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుంది దెయ్యాలు భూతాలు లేవని. ఇది కేవలం మీ అపోహ మాత్రమే. మాకు ఎలాంటి అపోహలు లేవు. మీరు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గ్రామస్తుల మాటలను విన్న ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణ కూడా ఈ విషయాన్ని వెంటనే తేల్చేయాలని అనుకుని ఒంటరిగా అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడికి పారిపోతుంది? గ్రామస్తులకు ప్రశాంతత లేకుండా చేసింది. దీన్ని నేను వదిలిపెట్టను. ఏంటిది? ఉన్నట్టుండి ఇక్కడ ఈ చప్పుడు ఎందుకు ఆగిపోయింది? దానికి నా బుల్లెట్ తగిలిందా లేక అదెటైనా పారిపోయిందా?
సార్ అది చూడటానికి ఎలా ఉంది? జంతువా లేక ఇంకేదైనా? నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. సడన్ గా మీద పడేసరికి నాకేమీ అర్థం కాలేదు. పైగా అర్ధరాత్రి చాలా చీకటిగా ఉంటుంది కదా, సరిగ్గా నేను చూడలేకపోయాను అసలు జంతువు ఎలా ఉంటుంది అని. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, ఇంతవరకు నేను ఇలాంటి జంతువును చూడలేదు, అలాగే వినలేదు కూడా. నాకు అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఒకటి ఉంది. అది నా మీద దాడి చేసింది అంటే ఇంకెవరి మీదనే చేయగలుగుతుంది. సార్ మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. దాని అర్థం కేవలం గ్రామంలోని జంతువులకు మాత్రమే కాదు, గ్రామ ప్రజలకు కూడా ప్రమాదం ఉంది. సార్, గ్రామస్తులు చెప్పింది నిజమే. అది జంతువు కాదు సార్, అది ఖచ్చితంగా దెయ్యం అయి ఉంటుంది. సమయం అర్ధరాత్రి దాటిపోయింది. పైగా చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. భగవంతుడా, నన్ను త్వరగా మా ఇంటికి చేర్చు తండ్రి. మాకు చాలా భయంగా ఉంది సార్. ఎందుకంటే అది మనుషుల మీద కూడా దాడి చేస్తుంది. సుఖీరామ్ గురించి అయితే ఇంతవరకు తెలియలేదు. తన శవం కూడా దొరకలేదు. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి సమయానికి వీడిని కాపాడినందుకు. అతన్ని చూడు ఎంత గాయమైందో. ఒక విషయం చెప్పు, నువ్వు దాన్ని చూసుంటావు కదా, అది చూడ్డానికి ఎలా ఉంటుంది? సార్, మేము అడవిలో నుంచి వస్తున్నాం. సుమారుగా అర్ధరాత్రి అయ్యింది. ఏమీ కనిపించినంత చీకటి. అది ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా ఇతని మీదకు దూకింది. అది జంతువు కాదు, దెయ్యమేమో అనుకుంటా. కానీ దాని శరీరం జంతువులాగే అనిపించింది. కానీ తల మనిషి తలలా ఉంది. దాని పళ్ళు అసహ్యంగా పెద్దవిగా, జంతువుల కంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి సార్. కళ్ళు ఎంతో పెద్దవిగా ఉన్నాయి, ఎర్రగా. ఇక గోర్లు రాక్షసుల గోర్లులాగా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి సార్. దాన్ని చూస్తేనే చాలు భయపడిపోతాం. అలాగా? అర్ధరాత్రి అని అంటున్నావు? అంత చీకట్లో కూడా నువ్వు దాని కళ్ళ రంగును చూసావా? అవును సార్. ఎన్నిసార్లు చెప్పాను నేను, ఏ దెయ్యాలు భూతాలు లేవని. ఇది ఖచ్చితంగా జంతువే చేస్తుంది. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈరోజు రాత్రికి అడవిలోకి వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ జంతువును పట్టుకొచ్చే తీరుతాను. నాతో పాటు మీలో ఎవరైనా రావాలనుకుంటున్నారా? నేను వస్తాను సార్. నేను కూడా వస్తాను సార్. నేను కూడా వస్తాను సార్, వస్తాను. ఆ రోజు ఆఫీసర్ కూడా గ్రామస్తులు చెప్పిన మాటలు ఒప్పుకోక తప్పలేదు. అతను గ్రామస్తుల సహాయంతో ఆ జంతువును పట్టుకోవడానికి అడవికి బయలుదేరాడు. ఆఫీసర్ కూడా, పోలీసులు ఇంకా గ్రామస్తులంతా కలిసి అర్ధరాత్రి అడవిలోకి వెళ్లారు. అందరూ కూడా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దానికోసం వెతకడం మొదలుపెట్టారు. ఆఫీసర్ గారు గ్రామస్తుల మాటలు నమ్మితే బాగుంటుంది. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది
ఇది ఖచ్చితంగా దెయ్యం చేస్తున్న పని అని. అనవసరంగా మన ప్రాణాల మీద కూడా వచ్చేలా ఉంది. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మనకు కనుక ఏదైనా జరిగిందంటే అప్పుడేం చేస్తారు? సరిగ్గా చెప్పావు నువ్వు. హఠాత్తుగా వస్తే ఎలా? అరే సార్ ఎక్కడ? పద వెళ్ళి చూద్దాం. పదండి చూద్దాం. అదిగో అక్కడ ఉన్నారు. ఏమైంది సార్? ఇందులో గుళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. తగిలిందా లేదా అనేది నాకే సరిగ్గా తెలియటం లేదు. ఇప్పుడేం చేద్దాం సార్? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం కొన్ని ఆవులను గొర్రెలను తీసుకుని అడవిలో చెట్లకు కట్టేసి ఉంచాలి. మనం ఆ జంతువులకు దగ్గరలో ఎంతో జాగ్రత్తగా వలను ఏర్పాటు చేసి ఉంచాలి. ఇలా చూడు, నువ్వు కొంతమంది మనుషులతో కలిసి చెట్టు మీద ఎక్కి కూర్చోవాలి. మీకు ఆ జంతువు కనిపించిన వెంటనే దాని మీద మీరు వల విసిరేయాలి. నేను ఇంకొంతమంది గ్రామస్తులను కలిసి ఆయుధాలతో ఆ చెట్టు దగ్గరలోనే ఉంటాం. ఈసారి నేను దాన్ని పట్టుకుని తీరుతాను. లేదంటే అది గ్రామంలోకి రాకుండా ఏదైనా ఏర్పాటు చేస్తాను. అది చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అలా చేయడం వల్ల ఆ జంతువులకి, గ్రామస్తుల ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. అందుకే నేను అలా చేయకూడదని అన్ని రోజులు ఆగాల్సొచ్చింది. కానీ ఇక నాకంతకంటే వేరే దారి కనిపించకుండా పోయింది.
వద్దు ఆగు. ఆఫీసర్ గారు, ఆఫీసర్ గారు, చూడు కాపాడండి. చూడు, నువ్వు కదలొద్దు, అక్కడే అలాగే ఉండు. వల విసురు. ఆఫీసర్ గారు, త్వరగా వెళ్ళి బోన్ సంచి తీసుకురా. త్వరగా వెళ్ళు. కాపాడండి ఆఫీసర్ గారు. త్వరగా ఇవ్వు. జాగ్రత్తగా వాడిని పట్టుకో, గట్టిగా పట్టుకోండి, వాడిని పట్టుకోండి. తొందరగా వెళ్ళి క్లోరోఫామ్ పట్రా. ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అవును నిజమే, ఇంతవరకు ఇలాంటి తెయ్యని చూడలేదు, దీని గురించి కూడా వినలేదు. తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు. మన భాష తనకు అర్థమవుతుందో లేదో. ఒకసారి మాట్లాడి చూడండి. నీకు మా భాష అర్థమవుతుందా? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అడవిలో నీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఆఫీసర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఈ అబ్బాయిని చూస్తుంటే బజరంగ్ గారి అబ్బాయిలా అనిపిస్తున్నాడు. వాళ్ళ కొడుకు కొన్నేళ్ల క్రితం అడవిలో కనిపించకుండా పోయాడు. ఎవరి గురించి చెప్తున్నావు? ఠాగూర్లకు వేట సమయంలో సాయం చేస్తాడే అతనేనా అంటున్నావు? అతనే. కానిస్టేబుల్, వెళ్ళి ఆ బజరంగ వాళ్ళని పిలుచుకురా. అలాగే సార్. నాకేమనిపిస్తుందంటే ఆ జంతువు శాప మీద ఈ అబ్బాయికి తగిలిందనుకుంటాను. నాకు అదే అనిపిస్తుంది. వీడిని చూస్తుంటే వీళ్ళలో ఏదో జంతువు ఆత్మ ఉన్నట్టుంది. బజరంగ చేతుల మీదుగా ఏదో జంతువు చనిపోయి ఉంటుంది. బజరంగి గారు, ఏమిటండి విషయం? కొన్నేళ్ల క్రితం మీ అబ్బాయి ఎవరైనా కనిపించకుండా పోయాడా? అవునండి, నా కొడుకు కనిపించలేదు సార్. మీకు తను దొరికాడా? తన ఫోటో లోపల ఉంది, రండి. ఇలా చూడండి, వీడే నా కొడుకు గుడ్డు.
కానీ మీరు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఆఫీసర్ గారికి ఒక అబ్బాయి దొరికాడు. గ్రామస్తులు అంటున్నారు వాడు మీ అబ్బాయి అని. మీరు చెప్పేది నిజమేనా? ఏమండి ఏమండి, త్వరగా రండి. ఏంటి ఏమైంది? చూడండి, ఇతని ఆఫీసర్కి ఎవరో అబ్బాయి దొరికాడట. గ్రామస్తులు చెప్తున్నారట వాడికి మన గుడ్డుకి చాలా పోలికలున్నాయని. ఏంటి నువ్వు చెప్పేది? అలా ఎలా జరుగుతుంది చెప్పు. చూడు బాబు, నువ్వు చెప్పేది నిజమే కదా? ఏంటండి మీరు కూడా ఇవన్నీ నమ్ముతున్నారా? అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? మా అబ్బాయి కనిపించకుండా పోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది కదా. నా కొడుకు బతికున్నాడంటే నాకైతే అనుమానం. లేదండి, లేదు. నా మనసు చెప్తుంది నా గుడ్డు బతికే ఉన్నాడు అని. మన బిడ్డ బతికే ఉన్నాడు. అది కాదు, కాస్త నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ అబ్బాయి మన అబ్బాయా కాదా అని. పదండి, వెళదాం పదండి. అలాగే వెళ్దాం పద. బాబు, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. సరే పదండి. పద వెళ్దాం. ఏ బాబు, జరుగు కొద్దిగా. దగ్గరికి వెళ్ళకండి, దూరంగా ఉండండి. బజరంగ్ ఇతనే కదా? ఇతనే. వీడు మన గుడ్డునా? వీడు ఇలా ఎందుకు అయిపోయాడు? వీడు నిజంగానే గుడ్డునే అంటారా? కానీ నేను చూస్తాను, మీరు ఆగండి, ఆగండి. గుడ్డు, బాబు గుడ్డు, గుడ్డు. వీడు మన గుడ్డులాగే ఉన్నాడు కదా? అవునండి, మొహం అలాగే ఉంది కదా. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు? ఎక్కడికి వెళ్ళిపోయావు? బాబు, మేము మీకోసం ఎంత వెతికామో తెలుసా? అడవిలో ప్రతి మూల వెతికాం. మీకోసం మేము ఎంతగానో గాలించాం. పట్నానికి కూడా నీకోసం గాలించాం. బాబు, ఇదిగో మీ అమ్మ. ఒరే గుడ్డు, నేను మీ అమ్మన్రా. నేను నాన్నని. నాన్న, ఇలా చూడు. సార్, వీడు మా గుడ్డు సార్. అవును సార్, వీడు మా అబ్బాయి గుడ్డి. మీరు వెళ్ళండి, కానీ జాగ్రత్త. గుడ్డు, నేను నీకోసం ఎంతో గాలించాను. నన్ను వదిలి నువ్వు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు? నేను నీకోసం ఎంతో వెతికాను బాబు. ఏమండి? చూడు బాబు, గుడ్డు, ఇక నువ్వు కంగారు పడద్దు. నేను నిన్ను పట్నం తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను. మనం ఇక కలిసే ఉండొచ్చు బాబు. గుడ్డు, నేను నీకోసం ఎంత ఏడ్చానో భగవంతుడికే తెలుసు. బాబు, తను మీ అమ్మ, నేను మీ నాన్నని బాబు. బాబు, ఇలా చూడు, ఇలా చూడు. బాబు, నన్ను గుర్తుపట్టావా? నేను మీ అమ్మన్రా. గుడ్డు, అరే వీడు మనల్ని ఎందుకు గుర్తుపట్టడం లేదు? మన బిడ్డ మనల్ని గుర్తుపట్టడం లేదండి. సార్, సార్ వాడిని కాల్చకండి సార్. మా బిడ్డని కాపాడండి సార్. 10 ఏళ్ల తర్వాత వాడు మాకు దొరికాడు. మేము వాడిని పోగొట్టుకోవాలనుకోవటం లేదు సార్. మా బిడ్డని కాపాడండి సార్. మేము మీకు దండం పెడతాం సార్. మా బిడ్డ లేకుండా మేము బతకలేము. మాకు మా బిడ్డని ఇప్పించండి సార్. మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. మేము మీకు దండం పెడతాం సార్. దయచేసి సాయం చేయండి. చూడండి, దయచేసి మీరు కంగారు పడకండి. నేను మీకు మాటిస్తున్నాను, మీ అబ్బాయిని నేను మీ దగ్గరకు చేరుస్తాను. మీకు కృతజ్ఞతలు సార్. మీకు రుణపడి ఉంటాం. సార్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? ఒకవేళ వాడు ఎవరింట్లో అయినా దూరేడంటే మమ్మల్ని ఎవరు కాపాడతారు సార్? మాకు చాలా భయంగా ఉంది సార్. అవును సార్, ఇక వాడిని వదలకూడదు. వదిలితే వాడు మనల్ని చంపేస్తాడు సార్. అందరి మీద దాడి చేస్తాడు. మేమేమైనా మీలాగా బంగాళాలో ఉంటున్నామా ఏంటి?
మీకు 24 గంటలు పోలీసులు కాపలా ఉంటారు. మమ్మల్ని మా పిల్లల్ని ఎవరు కాపాడతారు? నేను చేస్తాను. అలాగే నా మనుషులు కాపలా ఉంటారు. ఈ రోజు నుండి ఈ గ్రామం, ఇంకా ఈ గ్రామంలో ఉండే ప్రతి మనిషి బాధ్యత మీ మీద ఉంది. ఎంతో జాగ్రత్తగా మనం ఆ అబ్బాయిని పట్టుకోవాలి. ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. గ్రామంలో ఎవరి మీద దాడి జరగకుండా ఉండేలా మనం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి గ్రామం అన్ని వైపులా గాలిద్దాం. గ్రామానికి వచ్చి వెళ్లే అన్ని దారుల్లోనూ బందోబస్తు పెట్టాలి. ఎందుకంటే వాడు ఈ గ్రామం దాటి బయటికి వెళ్ళకూడదు కాబట్టి. మీరందరూ అటువైపు వెళ్ళండి. ఆ రోజు గ్రామంలో అందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. ఎవ్వరికీ తెలీదు ఆ అబ్బాయి ఎటువైపు నుండి వస్తాడు, ఎవరి మీద దాడి చేస్తాడు అని. అందువల్ల భయపడిన గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటికి రాకుండా ఉన్నారు. కేవలం కూడా ఇంకా కొంతమంది గ్రామస్తులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఆ అబ్బాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. తాడివ్వండి త్వరగా. ఏంట్రా అందరూ నిలబడి తమాషా చూస్తున్నారు? ముందాన్ని చంపేయండి. ఆగండి, ఎవరు తనని ముట్టుకోవద్దు, దూరంగా వెళ్ళండి. సార్ వీడిని ఇలాగే వదిలేస్తే రేపు మమ్మల్ని మా గ్రామస్తులు ఏమైనా చేస్తే? నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. వీడికి వైద్యం చేయించాలి, సరేనా? బండి తీయండి, వీడిని హాస్పిటల్ తీసుకెళ్దాం. మా మాట వినండి, వీడిని చంపేయడమే మంచిది. అరే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ముందే మనం చంపేద్దాం. ఎవరు వీడిని ముట్టుకోకూడదు, చెప్పాను కదా వైద్యం చేయించాలని. అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఈ పిల్లాడికి వైద్యం అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి కాదు, వీడిని నేను బాగు చేస్తాను. వీడిని ఏదో అడవి మృగం తనలో నివాసం చేసుకుంది. అదంతా మీ గుడ్డి నమ్మకం. వీడికి పూజలు చేయించడం కాదు, వైద్యం చేయించాలి. గ్రామస్తులారా, ఎవరు ఈ మూర్ఖుడు? నా మాటకి ఎదురు చెప్తున్నాడు. ఇతనికి చెప్పండి నా దారికి అడ్డు రావద్దని. నేను మీ దారికి అడ్డొస్తున్నాను అంటే అందుకు మీరు నన్ను క్షమించండి. కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి మనిషి బాధ్యత నా మీద ఉంది. నేను ఈ అడవికి ఆఫీసర్గా వచ్చాను, అందుకని మీరు నా పని నన్ను చేయనిస్తే మంచిది. అయ్యా మా మాట వినండి. వీడు మా గుడ్డు సార్. మేము వీడికి తల్లిదండ్రులము. మేము వాడు మంచే కదా కోరుకుంటాము. దయచేసి మా మాట వినండి సార్. బాబా గారిని ప్రయత్నం చేయనివ్వండి. ఎవరికి తెలుసు, ఏదైనా మహత్యం జరగచ్చు కదా. దయచేసి మా మాట వినండి సార్. మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా గుడ్డు ప్రాణాలకు ఆపద ఉంది సార్. కరుణించండి సార్, కరుణించండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి వచ్చై స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం
చాముండాయి వచ్చే స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి వచ్చే స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి వచ్చే స్వాహ. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. దూరంగా. ఇక్కడి నుండి వెళ్ళిపోయాక తిరిగి రావాలని ప్రయత్నించుకు. నువ్వు ఒకవేళ ఎవరైనా మానవ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే అప్పుడు నేను నీ ఆత్మని భస్మం చేస్తాను. వెళ్ళిపో ఇక్కడి నుండి. వెళ్ళిపో. ఓం ఫట్ ఫట్. విచిత్రం ఏంటంటే అంతవరకు ఏం జరిగిందో నాకు అసలు కొంచెం కూడా గుర్తులేదు అంటే ఎవ్వరూ నమ్మరు. నాకు గుర్తున్నది నా స్నేహితులు, మా చుట్టాలు, అమ్మ, నాన్న. అసలు నేను ఎలా తప్పిపోయాను, ఆ తర్వాత ఏమైంది అనేది కూడా అక్కడ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. అసలు నేను అలా ఎందుకు చేశానన్నది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ అది నిజం. నాకు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది నాకు ఇప్పటికీ తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నేను అన్నీ మర్చిపోయాను. నా జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఫెరల్ చైల్డ్ అడవి మనిషిగా మారడం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అడవి మనిషిగా మారడం అనేది మనం ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు విన్నాం. కొంతమంది చెప్తుంటారు, కొంతమంది పిల్లలను
తమ చిన్న వయసులోనే అడవి మృగాలు తమతో పాటు తీసుకెళ్లి వాళ్లను చంపకుండా ప్రాణాలతోనే ఉంచుతుంటాయి. వాళ్లను పెంచి పెద్ద చేస్తాయి. వాళ్ళు పెద్దయిన తర్వాత అచ్చం అడవి మృగాల్లానే తయారవుతారు. టార్జాన్, మోగ్లీ వీళ్ళు అడవిలో జంతువులతో పాటు కలిసి పెరిగి అచ్చం వాళ్లలాగానే మారిపోయారు. ఇంకొంతమంది అంటారు ఆ పిల్లల శరీరంలో జంతువుల ఆత్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి అని. అందుకనే వాళ్ళు అచ్చం జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు అని. మిగతా జంతువులు కూడా ఎంతో సులభంగా వాళ్లను జంతువులుగా అంగీకరిస్తాయి. ఎన్నో ఏళ్లుగా డాక్టర్లు వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు వాళ్ళకి సమాధానం దొరకలేదు.